తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే యానాది సామాజిక వర్గానికి సముచిత స్థానం లభించిందని యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీను తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి యానాది మహానాడు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా యానాది సామాజిక వర్గం వారు ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ యానాదులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. యానాది సామాజిక వర్గం వారందరూ కూటమి అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో సప్రా నిధులన్నీ కూడా దారి మళ్లించారు. అలానే ట్రైబల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క గిరిజనుడికైనా ఈ రాష్ట్రంలో ఒక్క రుణాన్ని ఇచ్చారా? 5 ఏళ్లలో ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. మరి అలానే ఈ రాష్ట్రంలో 9 ఐటీడీఏలు ఉన్నాయి. ఒక్క ఐటీడీఏకైనా మీరు ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క లోన్ ఏమైనా ఇచ్చారా? ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. మరి అలానే ఈ రాష్ట్రంలో 12 సబ్ క్యాస్ట్లు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ లో ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటటువంటి నిధుల్ని మీరు సక్రమంగా ఈ రాష్ట్రంలో ఉపయోగించారా? ఎక్కడ కూడా ఉపయోగించలేదు. చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది సార్. ఈ ఏదో ఒక్క ఛాన్స్ అని ప్రజలు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు కుమారుడు చూద్దాము, ఆయనకంటే ఇంకేదో బ్రహ్మాండంగా చేస్తాడు అని చెప్పి జనం కూడా మోసపోయి ఈయనకి ఓట్లు వేయటం వల్ల ఈ రోజు అధికారంలోకి వచ్చి పేదవాడి పొట్ట కొట్టి ఈ రోజు గిరిజనులకి సప్లై నిధులు ఏం లేకుండా ఒక కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ నిధులతో నవరత్నాలు కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ రోజు పేదవాడికి పెత్తందారులకి యుద్ధం సిద్ధం అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నువ్వు సిద్ధం అన్నా పేదవాడికి ఇచ్చిన పథకాలు తీసేసి దీనికా నువ్వు పేదవాడికి చేసింది దానికి పేదవాళ్ళకి అగ్రవర్ణాలు సిద్ధం అన్నావు. ఆ రోజు అగ్రవర్ణాలు ఆ రోజు ఉన్న పథకాలు ఈ రోజు లేవు అంటే ఈ రోజు పేదవాళ్ళ పట్ల నీకున్న పేదవాళ్ళ మీద అభిమానం ఏంటో ఇవాళ జనానికి